హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి చట్నీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలో. అయితే ఇది మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అందులోకి మంచి కాంబినేషన్గా ఏదైనా మంచి చట్నీ తినాలనిపిస్తే ఇది అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ మనము దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ, అలాగే అన్నిట్లోకి కూడా పొంగల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఈరోజు నేను చూపించబోయే ఈ టేస్టీ చట్నీ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు చూపించబోయే ఈ వీడియో అండి. దీన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ తీసి పెట్టుకున్నానండి. ఒక మీడియం సైజు టమోటా కూడా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఒక 3 వెల్లుల్లి కూడా పొట్టు తీసిన వెల్లుల్లి పెట్టుకునేసి, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు పెట్టుకునేసి, 4-5 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ కూడా పెట్టుకున్నానండి. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుని అవి మంచి పచ్చివాసన పోయే వరకు మంచి గోల్డెన్ కలర్ వేయించుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్నవి అన్నీ కూడా ఒక్కొక్కటి అన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు టమోటా, ఆనియన్, అలాగే చింతపండు కూడా ఇందులోకే వేసేసుకోవండి. అల్లము, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇందులోకి నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గించండి. అప్పుడే మనకు టమాటాలోంచి వాటర్ అనేది ఊరి మనకు బాగా మగ్గి కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు అవి చల్లారినాక ఇలా మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను పోపు పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఒక కడాయి పెట్టేసి కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఆయిల్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొనేసి, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాక ఇలా ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకొనేసి, ఇప్పుడు ఇక్కడ బౌల్లోకి చట్నీ వేసేసుకొని, చట్నీలోకి మనం వేసిన కమ్మటి పోపు వేసేసుకుంటే మనకి మంచి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్లోకి. ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా ఈజీగా చేసేసుకునే చట్నీ రెసిపీ. ఎప్పుడు తిని ఒకటేలాగా తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్